మీద జరిగిన దాడి చిన్నదైనా పెద్దదైనా ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుంది కదా సార్? ప్రతీకారం ఇష్యూ కాదు, ప్రతీకారం ఎవరైనా ఉంటుంది, అది కాదు అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఐసిస్ మరి బతికుందా. ఇప్పుడు ఐసిస్ను అమెరికా అంతం చేసింది. ఐసిస్కి ఒకప్పుడు ఇరాక్ అండ్ మీకు సిరియాలో కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో జాగ్రఫికల్ టెరిటరీ. మీకు ఇతర తీవ్రవాద సంస్థలకు ఐసిస్కున్న తేడా ఏంటి అంటే ఐసిస్ అనేది ఒక టెరిటోరియల్గా ఎస్టాబ్లిష్. ఇప్పుడు మీకు లష్కర్ ఇ తోయిబా ఉంది, జైషీ మహమ్మద్ ఉంది, హర్కతుల్ ముజాహిదీన్ ఉంది, హిజ్బుల్ ముజాహిదీన్ ఉంది. ఇలాంటి తీవ్రవాద సంస్థలు, ఇండియన్ ముజాహిద్ ఉంది, వీళ్ళకేం టెరిటరీ ఉండదు. కానీ ఐసిస్, అల్ఖైదా కూడా టెరిటరీ లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి పనిచేశారు. ఐసిస్ ఏంటంటే ఒక ఫిజికల్గా ఒక టెరిటరీ. ఇరాక్ అండ్ సిరియాలో, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాలో మీకు ఒక ఏరియాలో ఉండేది. కానీ ఆ ఐసిస్ను అమెరికా యుద్ధంలో అంతం చేసింది. కానీ మళ్ళీ ఇలాంటి అటాక్ జరిగింది. ఈ అటాక్లో ఇంకొకటి కూడా మనకు ఆందోళన కలిగించే న్యూ ఆర్లియన్స్ అటాక్ ఏంటంటే దట్ ఫెలో వాడు ఇప్పుడు పారాడిమ్ నార్మల్గా టెర్రర్ పారాడిమ్ ఎలా ఉంటుందంటే పెద్ద చదువుకోని వాడు, చాలా ఉన్మాది. ఇప్పుడు మనకు అజ్మల్ కసబ్ ప్రొఫైల్ చూడండి మీరు, వాడికి తిండికి లేనోడు, చాలా పేదవాడు, సో వాడికి చదువు లేదు, ఒక ఉన్మాది. అంటే ఇదొక ప్రొఫైల్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్. అజ్మల్ కసబ్ ప్రొఫైల్ మనకు చూస్తే అర్థమవుతుంది. సో కానీ ఇక్కడ దిస్ ఫెలో ఈ న్యూ ఆర్లిన్స్లో అటాక్ చేసిన శంషుద్దీన్ జబ్బార్ ఈజ్ ఎన్ ఇంజనీర్, ఈజ్ ఎ కంప్యూటర్ స్పెషలిస్ట్. వాడు ఆర్మీలో పనిచేశాడు. అది కూడా ఆర్మీలో కూడా ఆఫ్ఘనిస్తాన్లో పనిచేశాడు 1 year పాటు. అది అంటే వాడు తీవ్రవాదులపైన పోరాడాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికా సైన్యంలో ఉండి తీవ్రవాదులపైన పోరాడిన నేపథ్యం కలిగిన వాడు ఇవాళ ఇదే తీవ్రవాద చర్యకు పాల్గొన్నాడు. అది మోస్ట్ డిస్టర్బింగ్ అంశం. అంటే టెర్రరిస్టుల పైన అమెరికన్ సైన్యంలో ఉండి పోరాడిన వ్యక్తి, అంటే వాడు హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్గా ఉండే, సో వాడు కంప్యూటర్ స్పెషలిస్ట్గా కంప్యూటర్ సిస్టమ్స్ చదివిన వ్యక్తి, అందువల్ల ఈజ్ ఎ క్వాలిఫైడ్ కంప్యూటర్ స్పెషలిస్ట్. సో అంత చదువుకున్నవాడు, ఆర్మీలో పనిచేసిన వాడు, ఆర్మీలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన వాడు, ఇలాంటి వాడు ఐసిస్ ఐడియాలజీకి ఎలా అట్రాక్ట్ అయ్యాడు, ఎలా రాడికలైజ్ అయ్యాడు. ఓ ఫ్రింజ్ ఎలిమెంటు, ఏదో ఇక్కడ చదువు రానోడు, చాలా పేదరికంలో ఉన్నవాడు, వాడు వల్నరేబుల్ కనుక మతోన్మాద శక్తులు వాడిని అట్రాక్ట్ చేస్తాయంటే అర్థం చేసుకోవచ్చు. హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చేశాడు. అయితే ఒకటి ఏంటంటే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో తేలింది, వాడి పర్సనల్ లైఫ్ చాలా క్యావోటిక్గా ఉంది. అంటే డైవర్స్ త్రూ ఈజ్ గోయింగ్ త్రూ ద డైవర్స్, విడాకులు తీసుకుంటున్నాడు, బాగా అప్పుల పాలయ్యాడు. కానీ అప్పుల పాలయ్యే వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు అమెరికాలో కొరత ఏముండదు. చాలామంది ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండి ఫ్యామిలీ క్యావోటిక్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అమెరికాలో. కానీ ఈ అందరూ ఐసిస్ లాగా ఐసిస్కి అట్రాక్ట్ కారు కదా. సో ఒక పెద్ద సీరియస్ ఎలిమెంట్ ఏంటంటే, ఒకటి ఐసిస్ అంతమైపోయింది అనుకున్న తర్వాత ఫిజికల్గా ఇరాక్ అండ్ సిరియా ప్రాంతంలో 100 kilometers విస్తీర్ణములో ఇస్లామిక్ స్టేట్ ఖిలాఫత్ ఏర్పాటు చేశాం ప్రకటించిన ఐసిస్ను పెద్ద ఎత్తున అటాక్ చేసి అమెరికా, ఫ్రాన్స్, మొన్న కూడా సిరియాలోని ఐసిస్ టార్గెట్ల పైన ఫ్రాన్స్ అటాక్ చేసింది. ఐసిస్ క్లోజ్ అయింది అనుకున్న తర్వాత ఐసిస్ యాక్టివిస్టు అమెరికన్ ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. మళ్ళీ ఎక్కడి నుంచో బయట నుంచి చొరబాటుదారుడు కాదు, మళ్ళీ అదొక డైమెన్షన్ ఇక్కడ. సో చొరబాటుదారులు వస్తున్నారు, అమెరికాలో టెర్రర్ అటాక్ క్రియేట్ చేస్తున్నారు అని కూడా ఆరోపించలేము. ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. వాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కూడా పనిచేశాడు. సో వాడి ప్రొఫైల్ చూస్తే మరింత ఆందోళన కలిగిస్తుంది. ఒకటేమో ఐసిస్ పని అయిపోయింది అనుకున్న తర్వాత ఇది ఇన్సిడెంట్ ఏంటి, 2 సాధారణమైన ఒక టెర్రరిస్ట్ ప్రొఫైలు, ఒక పారాడిమ్కి భిన్నంగా అమెరికన్ సిటిజను, బాగా ఎడ్యుకేటెడు, వాడు కంప్యూటర్ స్పెషలిస్టు, ఆర్మీలో పనిచేశాడు, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ఆర్మీలో పనిచేశాడు. ఇది చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఐసిస్ అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు. నేను చాలాసార్లు నా విశ్లేషణలో చెప్పాను, ఐసిస్లు, అల్ఖైదాలు అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, ఒక ఐడియా. ఒక సంస్థను అంతం చేయొచ్చు, ఒక ఐడియాను ఫిజికల్ ఫోర్స్ ద్వారానే అంతం చేయలేం. మనకు ఎప్పుడైనా ప్రపంచ చరిత్రలో అనుభవం. ఇప్పుడు అల్ఖైదాను, ఒసామా బిన్ లాడెన్ అంతమయ్యాక అయిపోయింది ఇస్లామిక్ టెర్రరిజం అనుకున్నారు. కానీ ఏం జరిగింది, అల్ఖైదా అవశేషాల నుంచి ఐసిస్ లాంటి ప్రమాదకరమైన శక్తి పుట్టింది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఐడియాను డిఫీట్ చేయాలి.
ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటంటే ఐసిస్ లాంటి ఐడియాను అంతం చేయాల్సింది పోయి ప్రపంచంలో ఉన్న పరిస్థితుల వల్ల ఐసిస్ అనే ఐడియా మళ్ళీ పునర్జీవం పొంది మళ్ళీ రగలటానికి అనుకూలమైనది. మీకు ఎక్కడ ఇస్లామిక్ ప్రపంచంలో చూడండి, మీరు వనరులన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్, సుడాన్ కావచ్చు, మీకు చాలా దేశాలు బట్ చాలా హయ్యెస్ట్ వనరులు ఉంటాయి, కానీ వాళ్ళ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంటాయి. కారణం ఏంటి? ప్రపంచంలో బలమైన శక్తులంతా అక్కడ ఉండి తమకు అనుకూలంగా ఈ పరిస్థితులు వాడుకుంటుంటారు. ఇలా మీరు ఆఫ్ఘనిస్తాన్ అదే, సిరియా అదే. ఇలా సిరియాలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ అని ఎవరి చేతిలో ఉన్నాయి? సిరియాలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ ఉన్న ప్రాంతం అంతా అమెరికా చేతిలో ఉంది. మీరు ఐసిస్ను అంతం చేసి అమెరికా సిరియాలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుని కూర్చుంది. అంటే మీకు సిరియాలోని గోలాన్ హైట్స్ను ఇజ్రాయిల్ ఆక్రమించుకుని కూర్చుంది. అందువల్ల అక్కడ ఇస్లామిక్ దేశాలలో మీకు ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని, మిలిటరీ రాజ్యాల్ని, బాగా వనరులు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ బలమైన అగ్రరాజ్యాలు అమెరికా కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు ఆక్రమించి కూర్చోవడం వల్ల ప్రజల్లో ఒక తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇలా సౌదీ అరేబియా రాచరిక వ్యవస్థ ఎలా మనుగడ సాధిస్తుంది? అమెరికా గ్యారంటీలతో మనుగడ సాధిస్తుంది. ఒక్క క్షణం అమెరికా పక్క జరగండి, సౌదీ అరేబియా రాచరిక వ్యవస్థ కూలటానికి ఎక్కువ రోజులు ఏం పట్టవు. అసలు అందువల్ల ఈ పరిస్థితులు ఏమవుతున్నాయంటే అక్కడున్న సమాజాల్లో ప్రజల్ని ఇలాంటి ప్రమాదకరమైన శక్తుల వైపుగా రగిలిస్తుంది. ఇప్పుడు సిరియా ఉంది, బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఐసిస్ను ఓడించింది, ఐసిస్ను రెసిస్ట్ చేసింది. ప్రపంచంలో ఐసిస్ను రెసిస్ట్ చేయగలిగిన దేశాలు చాలా కొద్దిగా ఉంటాయి. అలాంటి బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూలదోసి అల్ ఖైదా నేపథ్యం ఉన్న ఈ HTS మీకు అల్ జలానీని ఇలా ప్రోత్సహించి అధికారంలోకి తెచ్చారు. సో బషర్ అల్ అసద్ను కూల్చి అల్ జలానీ వాడెవడు? అల్ ఖైదా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, అల్ ఖైదాతో లింక్ ఉన్నవాడు. మీకు వీడు ఇరాక్లో ఉన్నటువంటి తర్వాత ఐసిస్ నడిపిన వ్యక్తి సిరియాకి డిప్యూటీ చేస్తే వెళ్ళినవాడు. నీ అవసరాల కొరకేమో ఇస్లామిక్ తీవ్రవాద నేపథ్యం ఉన్న వారితో కలిస్తేవి. ఇప్పుడు అల్ జలానీకి అమెరికా మద్దతు ఇచ్చే, టర్కీ మద్దతు ఇచ్చే, ఇజ్రాయిల్ కూడా మద్దతు ఇచ్చింది. సో అల్ ఖైదా నేపథ్యం ఉన్న వాడికి ఇజ్రాయిల్ మద్దతు ఇవ్వడం ఏంటి? కారణం బషర్ ప్రభుత్వాన్ని కూల్చడం. సో ఈ రకమైన వ్యూహాత్మక మేనూవరింగ్ వల్ల తర్వాత ఇస్లామిక్ రాజ్యాలలో భయంకరమైన రాచరిక నిరంకుశ మిలిటరీ రాజ్యాలను ప్రోత్సహించడం వల్ల అక్కడ ప్రజలపైన తీవ్రమైన అణచివేత, బ్రహ్మాండమైన వనరులున్నా కూడా ఆ దేశం అల్లకల్లోలంగా ఉండేలా చేయడం, ఇవన్నీ కూడా ఈ పవర్ గేమ్స్ కూడా ఇస్లామిక్ సమాజాల్లో ఈ ఉన్మాదానికి కారణమవుతుంది. బట్ కారణం ఏదైనా ఖచ్చితంగా ఐసిస్ ప్రమాదకరం. ఐసిస్ అనే ఐడియాను లేకుండా చేయాలి. దట్ ఈస్ ఎ బిగ్ పొలిటికల్ ఫైట్. అది ప్రజల్ని ఐసిస్కి వ్యతిరేకంగా నిర్మించగలగాలి. కానీ ప్రజల్లో ఐసిస్ ఆలోచనలను కనుక పెంచగలిగితే ఏం జరుగుతుందనటానికి న్యూ ఆర్లియన్స్ ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇలాంటి అటాక్ను పట్టుకోవడం కష్టం, ఆపడం కష్టం, గుర్తించడం కూడా కష్టం. ఎందుకంటే వాడు అమెరికన్ సిటిజను, వాడి ప్రొఫైల్ చూసి పోనీ వాడు ఏమన్నా తీవ్రవాదం అనుకునే అవకాశం లేదు. హైలీ క్వాలిఫైడ్ కంప్యూటర్ స్పెషలిస్ట్. ఎవరిని అనుమానపడతాడు? శంషుద్దీన్ జబ్బార్ను. సో మరి వాడు అలాంటి వాళ్ళు రేపు ఐసిస్ అనే ఒక ఐడియాతో ఇన్స్పైర్ అయిపోయి ఇలాంటి ప్రమాదకరమైన దాడులు జరగగలిగితే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి దాడులు జరపాలి అన్న వాళ్ళు కన్నా కూడా అది కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే చేయగలుగుతారు. ఇలాంటి వీటిని లోన్ వోల్ఫ్ అటాక్ అంటారు. వాడు ఒక్కడెళ్ళి దాడి చేయడం, వాడు ఒక్కడెళ్ళి దాడి చేయడానికి ఎవడైనా దాడి చేయొచ్చు, ఎక్కడైనా దాడి చేయొచ్చు, ఎవరిపైన దాడి చేయొచ్చు. అందువల్ల అమెరికా అయినా అర్థం కావాలి, ప్రపంచానికి అర్థం కావాల్సింది ఏంటంటే ఫిజికల్గా భద్రతాపరమైన చర్యల ద్వారా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తీవ్రవాదుల ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతం చేయగలం. కానీ వారికి ఉన్న ఐడియాస్ను యు కెనాట్ కిల్ ఐడియా విత్ ఎ గన్. ఐడియా హ్యాస్ టు బి డిఫీటెడ్ పొలిటికల్లీ, ఐడియా హ్యాస్ టు బి డిఫీటెడ్ ఐడియాలజికల్లీ. అన్ఫార్చునేట్లీ ఇస్లామిక్ మతోన్మాదానికి ఇవాళ తమ రాజకీయ అవసరాల కొరకు సెలెక్టివ్గా అమెరికా లాంటి దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియాలోని వహాబీ ఇస్లాం అంటారు, అత్యంత ఛాందసవాద ఇస్లాం. ఈ ఇస్లాంకి ఎవరు మద్దతు ఇస్తున్నారు? అమెరికా కదా. సౌదీ అరేబియాకి ఇలా అత్యంత మిత్ర దేశం అమెరికా. ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఉన్నంత కాలం అల్ ఖైదా అడుగు పెట్టలేదు. సద్దాం హుస్సేన్ అంతం చేసింది అమెరికా. అమెరికా సద్దాం హుస్సేన్ అంతం చేస్తే రావడం కష్టమైంది. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఐసిస్ను నియంత్రించింది, ఆపగలిగింది. అలాంటి బషర్ ప్రభుత్వాన్ని మీరు కూల్చారు.
సో ఎవరికి అనుకూలంగా ఇవన్నీ వ్యవహారాలు కూల్చి మళ్ళీ అల్ఖైదాను మూలాలున్న ఆల్జోలానికి మద్దతు ఇస్తున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత నీకు ఎక్కడ సౌదీ అరేబియాలో వహాబీ ఇస్లాంకు పురిటిగడ్డాయి, వహాబీ ఇస్లాం లాంటి అత్యంత ఛాందసవాద మత ఉన్మాద భావజాలానికి ప్రతీకగా ఉన్న సౌదీ అరేబియాకు అండగా ఉంటుంది. ఇస్లామిక్ స్టేట్ను అల్ఖైదాను దూరం పెట్టిన ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతం చేస్తుంది. సద్దాం హుస్సేన్ అంతమయ్యాకనే ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ పుట్టింది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. సో అందువల్ల ఎక్కడికక్కడ తమ రాజకీయ అవసరాల కొరకు భయంకరమైన మతోన్మాదాన్ని అమెరికా పెంచి పోషిస్తుంటే ఈ రకమైనటువంటి దాడులు జరిగే ప్రమాదం ఉంటుంది కదా. ఇప్పటికైనా అర్థం కావాలి, యు కెనాట్ కిల్ అన్ ఐడియా హాస్ టు బి డిఫీటెడ్ పొలిటికల్ అండ్ ఐడియాలజికలీ. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్మాంటిల్ చేయొచ్చు, ఐడియాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నీకు అది ఎక్కడ కనబడదు కదా. శంషుద్దీన్ జబ్బార్ అనే ఒక కంప్యూటర్